నమస్కారం. ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణంలో సచివాలయ వాలంటీర్లు నిరసన చేపట్టారు. పలమనేరు మున్సిపాలిటీ 12 సచివాలయ పరిధిలోని వాలంటీర్లు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని కమిషనర్కు వినతి పత్రం అందించారు. వీకోట మండలంలో కుదువగడ్డ గ్రామ సమీపంలో పంట పొలాలపై 13 ఏనుగులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతున్నది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వినతులను చంద్రబాబు స్వీకరించారు. చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆశా కార్మికులకు జీతాలు పెంచాలని, పని భారం తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించి వారం రోజులు సెలవులు ఇవ్వాలని నగర ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందామరే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 5,000 రూపాయల గౌరవ జీతం ప్రకటించారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి జీతాలు పెరిగాయి. గొడ్డు చాకరీ చేస్తున్న మా జీతం మాత్రం అలాగే ఉందని, నిత్యావసరాల ధరలు పెరిగి 5,000 రూపాయలతో కుటుంబాన్ని నెట్టుకు రావడం చాలా ఇబ్బందిగా ఉందని, ఒక కూలీ రోజు కష్టపడితే 700 రూపాయలు సంపాదిస్తున్న రోజుల్లో మేము ఒకరోజు కష్టపడితే మాకు 170 రూపాయలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి కోపం లేదని, దయచేసి మా ఆవేదన అర్థం చేసుకుని మా జీతాలు పెంచాల్సిందిగా, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నామని అన్నారు. 123 మున్సిపాలిటీల్లో నర్సాపూర్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు, ఇంకెక్కడ ఇవ్వలేదు. ఈరోజు పొద్దున్న 7-8 o'clock అప్పుడు న్యూస్ ఇది. మరి ఇప్పుడు 10 గంటల తర్వాత ఇచ్చారేమో నాకు. ఇది కూడా మీరు ఏమైనా న్యాయం చేయమని ఇచ్చారు. డిమాండ్ చేయడం, స్ట్రైక్లు ఎట్లా కాదు. మంచిది. నేను 2019 ఆగస్టు 15 నుంచి ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తున్నాను. అప్పటి నుంచి మాకు గౌరవ వేతనంగా 5,000 రూపాయలు మాకు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ 5,000 రూపాయలు మాకు దేనికి సరిపోవడం లేదు. నిత్యావసర వస్తువులు కానీ ఏ ఒక్కటి కానీ కొనాలన్నా కూడా ఇప్పుడు పెట్రోల్ కానీ అధిక రేటుగా ఉంది. మాకు ఎక్కడ తిరగాలన్నా కూడా మాకు 5,000 రూపాయలు సరిపోవడం లేదు. దయచేసి మమ్మల్ని ఇప్పుడు ఏపీ సిఎస్ మీట్లో పెట్టామని చెప్పు, కాంట్రాక్ట్ బేస్ కిందనా లేదంటే అవుట్ సోర్సింగ్ కిందనా మమ్మల్ని తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా మాకు ఇప్పుడు ప్రజెంట్ కూలీ పని దొరికిపోయినా కూడా మాకు 800 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంత లేకపోయినా మాకు కనీసంగా ఒక 600 రూపాయలైనా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇందులో మేము పీజీ చేసిన వాళ్ళు ఉన్నాము, ఇంటర్ డిగ్రీ పీజీ ఎంకామ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నాము. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. పలమనేరు మున్సిపాలిటీ తరఫున మేము వాలంటీర్లందరూ మా గౌరవ వేతనం పెంచాలని ఉద్దేశంతో మా వినతిని ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లాలని మీడియా సోదరులు కోరుకుంటున్నాం. మా యొక్క విన్నపం ఏమనగా, మేమున్న పరిస్థితి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి శాలరీస్ గౌరవ వేతనం చాలా. సో ఇప్పుడు వాలంటీర్స్ అందరూ కోరుకుంటూ మేము స్ట్రైక్కి అంటే వర్క్ దానికి లిమిట్ ఎక్కువ చెప్తా ఉన్నారు. మా గౌరవంగా అందరికీ మాకు కావాలని, మా గౌరవంగా ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ మీడియా మూలంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మేము ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్స్, మా విన్నప పత్రం ఏమైతే ఉన్నదో అది సార్కి అందజేశాము. మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము.
కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి 700 పైగానే దాటుతూ ఉంది. కానీ మేము కష్టపడి డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నాము. ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము. కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు. జగన్ సార్ గారి బర్త్డే రోజు ఏదో ఒకటి తీర్మానిస్తామన్నారు కాబట్టి ఇంతవరకు మేము ఎదురు చూసాము. కానీ ఆ రోజు కూడా మాకు ఎటువంటి మంచి అయితే ఫలితం అందలేదు. దాని కొరకు మేము మా డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము నవరత్నాలు మాత్రమే కాదండి, చాలా వర్క్స్, మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాము. కానీ మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వట్లేదు. సహజంగా 5,000 రూపాయలు ఒక్క మెంబర్ జీవించడానికి కూడా సరిపోదు. ఇక్కడ ఎంతోమంది జెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అన్నీ వదులుకొని ఏదో వచ్చినాం, స్వచ్ఛందంగా వచ్చినామనే ఒక కోరికతోనే అంతమంది కష్టపడి పనిచేస్తున్నారు. మాకు ఇస్తున్న వేతనం సరిపోవటం లేదు. మా డిమాండ్స్ అంతా అర్థం చేసుకొని మాకు కొంచెం వేతనం పెంచాలని కోరుకుంటున్నాము. వచ్చే వరకు మేము విధుల్లోకి రాకూడదని అనుకుంటున్నాము. మా డిమాండ్స్ రోజువారీ కూలిగా 600 రూపాయలు చేసినా కానీ మాకు నెలకు 18,000 రూపాయలు వస్తుందండి. మాకు కాంట్రాక్ట్ కానీ లేదా అవుట్ సోర్సింగ్ కింద మమ్మల్ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమి అనే ఫ్యూచర్లో చాలా మందిలో ఉంది. మాకు అంటూ ఒక భరోసా కల్పించమని ఈ మీడియా పూర్ణంగా తెలియజేస్తున్నాం. వీకోట మండలంలో 13 ఏనుగుల గుంపు మామిడి, మొక్కజొన్న, టమోటా పంటలను తిని తొక్కి నాశనం చేశాయి. దీంతో అటవీ సరిహద్దు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజులుగా ఏనుగుల గుంపు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటవీ అధికారుల నిర్లక్ష్యమై పంట పొలాలపై దాడి అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది వాకై మొత్తం కంప్లీట్ కాబట్టి లేదని ఆడు చూడమనే ఎట్లా పోయరా నిల్చోళ్ళ దూత ఇప్పుడు నిల్చోళ్ళకే ఎవరో పోతున్నా పట్టుకోవట్లా తిరుగుతాయి. చిన్న పిల్లలు చూడు, చిన్న పిల్లలు 2 కూడా ఉన్నాయప్పా. ఆ పిల్ల చూడు తోడకపోతుంది. అప్పుడు పిల్లని దెబ్బకొని వాళ్ళే పంటలు నాశనం చేపిస్తున్నారప్ప. కుప్పంలో 2వ రోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. శాంతిపురం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ
తెలుగు జాతికి ప్రయోగశాల కుప్పమని, కుప్పంలో పండని పంటే లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే హంద్రీ నివా పూర్తి చేసే వాళ్ళమని తెలిపారు. టీడీపీ హయాంలో 87% హంద్రీ నివా పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. కుప్పం కంటే ముందు పులివెందులకు నీరు అందించామని అన్నారు. పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు, ఇంకన్నీ ఇంకేమి మీకు 20 లక్షలు 10 లక్షలు అమారుగా కళాన మీరు చూశారు. గంగమ్మ గుడి చైర్మన్ పోస్ట్ కూడా అమ్ముకుంటే డబ్బులు అడిగితే అతను ఇవ్వలేక పోస్ట్ పోయి కళాన రైలు కింద పడి చనిపోయే పరిస్థితి వచ్చారంటే అరాచకానికి పరాకాష్ట కాకుండా ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రి కాదు, రాజకీయాలకే అర్హత లేదు. నేను ఒకటే చెప్తున్నా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాష్ట్రమంతా ఈ ప్రభుత్వ బాధితులే మీద. ఇంకో చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం భయంకరమైన చట్టం. ఆ చట్టం చూస్తే ఇది ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. ఇది 31/10/2023 నుంచి అమల్లోకి వస్తుంది. తమిళలో మొన్నే సర్వే చేశారు. ఆ సర్వే రహస్యం మనకు తెలియదు. మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ డీడ్స్ పోతాయి, ROR పోతుంది, ఉండే వ్యవస్థ పోతుంది, కొత్త వ్యవస్థ పెడతానంటున్నాడు. వ్యవస్థను పెట్టి కడాన మీ భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు, నెంబర్ మారుస్తారు అంతే. మీరు నిద్ర వేసి చూసుకుంటే అది కూడా మీకు తెలియదు. 22A అంటారు అంటే ఇది ప్రభుత్వ భూమి. అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్ వస్తాడు, ఇది ప్రభుత్వ భూమి కాదు, నేను ఇప్పిస్తా, నీకు నాకు వాటా ఎంత ఇస్తావు అంటే. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రిగా నాకు ఒక అనుభవం ఉంది. చేతుల్లో ఉంటే ప్రజలెవ్వరికీ రక్షణ లేదు. ఇప్పుడే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు మాట అన్నాడు, రేపు MROకి అధికారం లేదు, RDOకి వస్తున్న మనుషులు పెడతారు. వాళ్ళ కూడా కాదు, ఆ నుంచి అప్పీలు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు. ఇప్పుడు మైనింగ్ ఉంది, ఎవరున్నా తెలుసా? మన రాష్ట్రంలో ఉండే IAS ఆఫీసర్ కాదు, డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చారు. రేపు గవర్నమెంట్ రాకముందే పారిపోవాలని చూస్తున్నారు. చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నారు. రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి రాసేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం. మీ ఇల్లు మీ పేరుతో లేదు, మీ భూమి మీ పేరుతో లేదు, ఇంకేమి
భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి, నేను కూడా చదువుతా. తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే మళ్ళా తెలుగు జాతిని భవిష్యత్తు దారి మళ్లించడానికి ఇంటికి ఒకరు తయారు కావాల్సిన అవసరం ఉంది. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడితే భవిష్యత్తు లేదు. ఇంకో పక్క నేనేదో అది ఇచ్చా ఇది ఇచ్చానంటున్నాడు. ఈ రోజు కూడా చూడండి, వసతి గృహాలకి అంటే ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం. మనం నేరుగా కాలేజీకి ఇచ్చాం, నేరుగా పిల్లలకి ఇచ్చాం. ఈ రోజు తల్లుల పేరుతో ఇస్తారని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఇచ్చేది గోరింత, పబ్లిసిటీ మాత్రం కొండంత. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండేవాళ్ళని, ఒక విద్యార్థి, ఒక మహిళ, ఒక పేదవాడు, ఒక రైతు, ఒక భవన నిర్మాణ కార్మికులు, మీరు ఒకసారి కంపేర్ చేయండి. మీ ఆదాయం పెరిగిందా, మీ ఖర్చులు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయనా, ఆదాయం పెరిగిందా, అప్పుల పాలయ్యానా? నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి, అన్ని కూడా పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ రేట్లు పెరిగాయి. కరోనా ఇచ్చే 5,000-10,000 రూపాయలు ఏ మూల కూడా చాలే పరిస్థితి లేదు. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, మళ్ళీ ఆదాయాన్ని మీకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చేదానికంటే బెటర్గా ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధి కూడా చేస్తాం. అభివృద్ధి కూడా చేసి మళ్ళీ రాష్ట్రంలో యువతకు ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా, ఆడుకోవడానికి. ఇంకో పక్క ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళు ఆడుకున్నారు. వాళ్ళు కూడా చాలా అవసరపడ్డారు. వారికి కూడా న్యాయం చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు. ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు. ఏ తమ్ముళ్ళు ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు, అదే చివరి ఛాన్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు, న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. నేను దిగాను, వెళ్ళాను, నాకు ఒక మెమరాండం ఇచ్చారు. నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కష్టాలు గుర్తించాను. నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు 4,000 రూపాయల జీతం ఉంటే 10,500కు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ వాళ్ళకి అందరికీ హామీ ఇస్తున్నా, మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. రేపు ప్రభుత్వం వస్తే మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. వ్యక్తి చాకరీ చేయించుకోవడం కాదు, బానిసలుగా చూడడం కాదు, ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాహన నాయకులకి కార్యకర్తలు కూడా గౌరవం లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు భవిష్యత్తు లేదు, వాళ్ళకు గౌరవం లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోయింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, ఒక నల్ల చట్టం వచ్చినప్పుడు 10 మందితో చర్చించాల. నాకే తెలియదు, చూస్తే భయం వేస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు జగన్ చెప్తున్నారు ఏంటి, రీసర్వే చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మీ లెక్క రాసేశారు. అంటే ఇప్పుడు మీకు నాది కాదు, నాది అని చెప్పాలంటే మీకు అధికారం లేదు.
అంటే అక్కడి నుంచి అందరినీ పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇదన్నీ సబ్ కలెక్టర్ కూడా లేదు, కోర్టు కూడా లేదు, అందరూ హైకోర్టులోకి పోవాలి. హైకోర్టు కేసులు నీళ్లు పడతాయి, మీకు అర్థం కాదు. ఆర్ఓ వరకు తహసీల్దార్ దగ్గర ఆర్డీఓ దగ్గర పోవాలి. ఇప్పుడు ఇదైతే ఆర్డీఓ కూడా అధికారం ఉండదు. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఏమి వాళ్ళకు ఒకసారి ఐక్యం. కనీస వేతనం 26,000, ఆశాలు ఉద్యోగ భద్రత, ఆశాలకు పని భారాన్ని, గౌరవ వేతనం మాకొద్దు. ఆశా కార్మికుల సమస్యలను సానుకూలంగా మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర యూనియన్ నాయకులు పవిత్ర ఉషారాణి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆశా వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోదండయ్య, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందామరై పాల్గొని మాట్లాడుతూ వీళ్లకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలిపారు. అనేక సందర్భాలలో ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఆశాలకు లీవులు లేవని 24 గంటలు పనిచేస్తూ పని ఒత్తిడి భారంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, గ్రామాల ప్రజల్ని రక్షిస్తూ గర్భవతులను వారు డెలివరీ అయ్యేంత వరకు నిరంతరం వాళ్ళని పర్యవేక్షిస్తూ ప్రజలందరికీ వ్యాధులపైన అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అనేక సర్వేలు నిర్వహిస్తూ పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆశాలకు పనిభారం తగ్గించి ప్రభుత్వం ఇచ్చిన 2G సెల్ ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదని 5G సెల్ ఫోన్ ఇవ్వాలని, అదేవిధంగా ఆశాలకు నాణ్యమైన యూనిఫామ్ ఇచ్చి వారాంతపు సెలవులు ఇవ్వాలని, మెటర్నిటీ లీవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమం చేపడతామని డిమాండ్ చేశారు. అనంతరం నగరి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను జిల్లా డిఎంహెచ్ఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటి ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై, ఏఐటిఎస్సి పట్టణ నాయకులు నగోమి శేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి స్కీమ్ను కింది స్థాయిలో తీసుకెళ్లే ఒక ఆశలు ఈరోజు కనీస వేతనాలు లేకుండా, వాళ్ళకి జీతాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,000 అని చెప్తా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 3,600 చిల్లర, రాష్ట్ర ప్రభుత్వం 6,300 ఇస్తూ, అది కూడా 2 రకాలుగా జీతాలు వేస్తూ ఈరోజు వాళ్ళు వేసే జీతాలు టీఏడిఏలకు సాలవడం లేదు. హాస్పిటల్కి రావడం, పోవడానికి, పేషెంట్లు తీసుకోవడానికి టీఏడిఏలకే 4,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈరోజు నిరంతరం ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఆలోచించి ఆశాల యొక్క పనిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జీతాలు పెంచి, వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి వారాంతపు సెలవులు, పండగ సెలవులు, ఈఎల్, సిఎల్ అనే మెడికల్ లీవులు ఉన్నాయి. అదే ఆశాలకు కనీసం మెటర్నిటీ లీవ్ కూడా ఈరోజు ఇచ్చేదానికి ప్రభుత్వానికి